రిజిస్ట్రేషన్ కోసం ఇకపై రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా విజయవాడ పటమట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారులు ప్రారంభించారు. ప్రారంభించిన తొలి రోజే 50కి పైగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి సర్టిఫికెట్లు వినియోగదారుల చేతికి ఇచ్చామని చెబుతున్న పటమట సబ్ రిజిస్ట్రార్ రేవంత్తో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఎప్పుడు తమ పని పూర్తవుతుందో అని ఆఫీసుల్లో నిరీక్షించేవాళ్ళు. అయితే ఇప్పుడు 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయించి వాళ్ళ చేతికే ఇచ్చేందుకు ఒక పైలట్ ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విజయవాడ పడమట రిజిస్టర్ ఆఫీసులో ఈ పైలట్ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. అది ఏ విధంగా జరుగుతుందో తెలిపేందుకు మనతోటి పడమట సబ్ రిజిస్ట్రార్ రేవంత్ ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, సత్వరంగా రిజిస్ట్రేషన్ విధానం పూర్తయ్యేందుకు మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? గవర్నమెంట్ స్లాట్ సిస్టమ్ తెచ్చిందండి ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో. డెలివరీ కూడా స్లాట్ అనేది స్టార్టింగ్ పార్ట్ అనమాట. ఎండింగ్ పార్ట్ ఏంటంటే డెలివరీ, సర్వీస్ డెలివరీ. వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళకి ఇచ్చేయటం. ఒక్కొక్కసారి ఏంటంటే మా నుంచి డాక్యుమెంట్ వెళ్ళినప్పటికీ వాళ్ళకి తర్వాత రోజు మార్నింగ్ అలా మిడిల్ మ్యాన్ ఉండి ఆ మిడిల్ మ్యాన్ ద్వారా కూడా అందట్లేదనే కొన్ని ఫీడ్బ్యాక్లు తీసుకొని డైరెక్ట్ మనమే పీపుల్ కి ఇవ్వాలనే ఉద్దేశంతో డెలివరీ స్పీడప్ తో పాటు పీపుల్ కి నమ్మకం కలిగించడానికి, ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు డైరెక్ట్ మాకు చెప్పడానికి, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అన్నీ జరుగుతుంది. దానిలో భాగంగా పడమట సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి కొంత స్టాఫ్ ను కూడా డిప్యుటేషన్ మీద వేశారండి. ఇంతకుముందు స్టాఫ్ 2 మెంబర్సే ఉండేవాళ్ళు. దానివల్ల సర్వీసెస్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఉండేవి. స్టాఫ్ ను కూడా కొంత డిప్యుటేషన్ వేయటం. రెండోది ఇంటర్నెట్ ను కూడా ఇంతకుముందు 4 MBPS ఉండేది, దాన్ని 10 MBPS కి ఇంక్రీజ్ చేయడం. ఇవన్నీ పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా స్టార్ట్ చేశారు. దీనివల్ల ఏమైతుందంటే డెలివరీ అనేది స్పీడ్ గా చేయగలుగుతున్నాం. ఈ రోజుకి ఎంత చేయగలిగే సామర్థ్యం ఇక్కడ ఉంది? 100 డాక్యుమెంట్స్ అయితే అండి యావరేజ్ గా. మాకు స్లాట్స్ అయితే 117 ఇచ్చారు టోటల్ గా. అంటే ఎవ్రీ 10 minutes కి 3 స్లాట్స్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ జరిగిన రిజిస్ట్రేషన్ గానీ పర్ డే ఎన్ని డాక్యుమెంట్లు అవుతున్నాయి అనే దాన్ని బట్టి 117 స్లాట్స్ ఇచ్చారు. 117 వచ్చినప్పటికి కూడా మేము డెలివరీ చేయడానికి రెడీగా ఉన్నాం, ఇప్పుడున్న స్టాఫ్ గానీ ఇప్పుడున్న నెట్వర్క్ స్పీడ్ తో. స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? దానికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ అవసరం? అదే స్లాట్ బుక్ చేసుకోవాలంటే ముందు మీరు డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ డాక్యుమెంట్ ప్రీవియస్ లింక్ డాక్యుమెంట్ దాన్ని బేస్ చేసుకుని సేల్ అయితే ప్రీవియస్ గా మీరు ఎవరి దగ్గర అయితే కొనుక్కుంటున్నారో వాళ్ళ లింక్ డాక్యుమెంట్, ఆ సర్వే నెంబర్స్ అవన్నీ ఫిల్అప్ చేసుకుని కావాలంటే మా IGRS సైట్ registration.ap.go.in లో శాంపిల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాటిని ప్రిపేర్ చేసుకుని డైరెక్ట్ పార్టీలైనా చేసుకోవచ్చు. ఆ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలా. ఆ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానితో పాటు 3 చలనాస్ కట్టాలి. ఒకటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జ్. 3 చలనాస్ తో విత్ డాక్యుమెంట్ తో పబ్లిక్ డేటా ఎంట్రీ చేయాలి. పబ్లిక్ డేటా ఎంట్రీ కూడా ఇంతకుముందు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో జరిగేది. పీపుల్ ఫ్రెండ్లీ తో అంటే ఈజీ వేలో సింపుల్ స్టెప్స్ తో మాడిఫై చేసి కార్డు 2.0 వచ్చిన తర్వాత పబ్లిక్ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ డేటా ఎంట్రీ చేసుకొని ఒక అప్లికేషన్ ఐడి జనరేట్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఐడికి ఈ చలనాస్ లింకప్ చేసి స్లాట్ బుక్ చేసుకుంటే సరిపోద్ది. ఏదైనా ఉన్నా కూడా QR కోడ్ తో వీటితో మా ఆఫీస్లో స్టాఫ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డైరెక్ట్ సబ్ రిజిస్టర్ అయినా లేకపోతే హెల్ప్ లైన్ ఉంది, ఇక్కడ హెల్ప్ లైన్ కూడా సంప్రదించవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న తరువాత ఇక్కడ జరిగే ప్రక్రియ ఎన్ని దశలు ఉంటుంది? స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మేము ఇప్పుడు మొత్తం ప్రొసీజర్ పైలట్ ప్రాజెక్ట్ పెట్టారు కాబట్టి 6 స్టెప్స్ లో 6 కౌంటర్స్ లో క్లోజ్ చేస్తున్నాం. స్టెప్ 1 వచ్చేసి సీనియర్ స్టేట్ దగ్గర మార్కెట్ వాల్యూ ప్రొబిటెడ్ చెక్ చేయించుకుంటారండి. చలనాస్ ఒకటి, ఈ 3 చెక్ చేయించుకుంటారు. దీనికి 2 నుంచి 3 minutes టైం పెట్టాము. నెక్స్ట్ సబ్ రిజిస్టర్ దగ్గరకు వస్తుంది సెకండ్ స్టెప్ లో. ఇక్కడికి వచ్చిన తర్వాత సబ్ రిజిస్టర్ స్క్రూటినీ చేస్తారు డాక్యుమెంట్ లో. తర్వాత ఎంక్వైరీ చేస్తారు, పార్టీలని ఎంక్వైరీ చేసి స్క్రూటినీ చేసిన తర్వాత దానికి ఒక చెక్ స్లిప్ నెంబర్ అనేది జనరేట్ చేస్తారు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి స్టెప్ 3కి ఈకేవైసీ చేయాలా. వచ్చిన పార్టీలు విట్నెస్లు ఈకేవైసీ చేస్తారు. అది 2 నుంచి 3 minutes లో అయిపోద్ది. 4 members ఉంటే ఒక డాక్యుమెంట్ లో, మోర్ దెన్ 4 members ఒక డాక్యుమెంట్ లో కనుక 6-10 members ఉంటే ఇట్స్ దానికి రేషియో ప్రకారం అవుతా ఉంటుంది. దాని తర్వాత క్యాష్ కౌంటర్, అది 4th స్టెప్. ఆ 4th స్టెప్ లో మీకు 1 minute పడుతుంది క్యాష్ ఇది మొత్తం కొట్టడానికి. అది అయిపోయిన తర్వాత ఈ సైన్ స్టెప్ లో మీకు సేమ్ 4 members ఉంటే 2 to 3 minutes లో కంప్లీట్ అవుతుంది. అది 5th స్టెప్. 6th స్టెప్ లో డాక్యుమెంట్ ప్రింట్ తీసి స్కాన్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం. ప్రస్తుతం ప్రభుత్వం చేసేటువంటి పథకాలకు సంబంధించి ఏ సేవలైనా సరే వాట్సాప్ రూపంలో నేరుగా కస్టమర్లకే వినియోగదారులకే అందిస్తూ ఉన్నాయి. ఈ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఈ సేవలు కూడా పూర్తయిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్ వాట్సాప్లో వెళ్ళే విధంగా
ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? డాక్యుమెంట్ స్కాన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫిజికల్ గా తీసుకుపోయే డాక్యుమెంట్ తో పాటు మా సర్వర్ లో ఏదైతే సేవ్ అయిందో ఆ డాక్యుమెంట్ కాపీని కూడా వాట్సాప్ లో మేము అందించడం జరుగుతుంది. దాంతో పాటు ఇంకా ఆ డాక్యుమెంట్ కి సంబంధించి ఎన్కంబరెన్స్, ఎందుకంటే డాక్యుమెంట్ కంప్లీట్ అయిపోయిన ఏమంటే సేమ్ అయ్యి డీటెయిల్స్ ఈసీలో వస్తాయి కాబట్టి వాళ్ళు ఏమన్నా చూసి ఏమైనా మిస్టేక్స్ అయితే రెక్టిఫై చేసుకుంటారు కాబట్టి ఈసీ సర్వీస్ ని కూడా వాట్సాప్ లో అందిస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ నెట్ కూడా చాలా స్పీడ్గా రావడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వినియోగదారులకు వాళ్ళ డాక్యుమెంట్లు వెంటనే తయారయ్యేలాగా చూస్తామని, త్వరలోనే దీని స్పందనకు ఆధారంగా ఇదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.